నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ సలాడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. 2 మంత్స్ నుంచి కూడా నేను ఈ సలాడే తింటున్నాను. నైట్ టైం భోజనం మానేసి చక్కగా తింటే 10 డేస్ నుంచి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ఊడిపోవడం అనేది తగ్గుతుంది. ఫేస్ అనేది కూడా చాలా గ్లోగా ఉంటుందండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ని తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ శనగలను తీసుకున్నాను. తర్వాత వేరుశనగలు, ఇవన్నీ ఒకటే క్వాంటిటీ అండి. అలసందలు, జొన్నలు, పెసల్ని సెపరేట్గా నానబెట్టుకోవాలి. 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి. రేపటి సాయంత్రానికి కాబట్టి ఈరోజు మధ్యాహ్నమే ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. మరుసటి రోజుకి చాలా ఉబ్బుతాయండి ఇవి. పెసలనైతే 5 టైమ్స్ కడిగేసిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేయాలి. మిగిలినవైతే వాటర్ పోసి ఉంచి సాయంత్రానికి ఉడకబెట్టుకోవాలండి. 5 టైమ్స్ విజిల్స్ వచ్చే వరకు స్వీట్ కార్న్ పెసల్ని సెపరేట్గా ఉడకబెట్టుకోవాలి. ఇందులోకి మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, కీరదోస, టమాటా, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఇవన్నీ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి పెద్దవైతే అంతగా బాగోవు. ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగుతున్నప్పుడే క్యారెట్, టమాటా వేసుకోవాలి. మునగాకు కూడా వేసుకోవాలండి. మునగాకు వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి. మొలకెత్తిన ఈ గింజలు ఉడకపెట్టినవి అన్నీ వేసేసుకుని 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కారం, అలాగే టేస్ట్ సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే నువ్వులు, పల్లీల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత కీరదోస ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుని ఆ తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. ఈ లాస్ట్లో వేసి 2 కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి. తర్వాత మన రోజు కూడా తినేయడమే సాయంత్రము. ఇంకా భోజనం అనేది మనం ఏం చేయక్కర్లేదండి, ఎందుకంటే ఇదే చాలా హెల్దీ ఫుడ్, మనకి కడుపుకి సరిపోతుంది అనమాట. ఆ తర్వాత నుంచి వాటర్ తాగితే సరిపోతుంది. కొంచెం లావుగా ఉండే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ కాకుండా 3 టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. దీనివల్ల మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఇస్తుంది, నాది గ్యారంటీ.